హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఇది లవ్ ఎపిసోడ్ 27. ప్రణవి తన చేతుల్లో మొహం దాచుకొని ఏడుస్తూ ఉంది. సూర్య తనని అలా చూసి ఇప్పుడెవడు పోయాడని ఆ ఏడుపే అన్నాడు విసుగ్గా. సూర్య మాటకి ప్రణవి మళ్ళీ లేచి నిలబడి ఈసారి ఇంకా గట్టిగా ఒక్కటి పీకింది సూర్యని కోపంగా. అంటూ గట్టిగా కళ్ళు మూసుకొని అతడి మొహాన్ని పక్కకి తిప్పాడు సూర్య ఆమె దెబ్బకి. ప్రణవి అతడి చెంపలు పట్టుకొని ఆమె వైపుకి తిప్పుకొని నువ్విలా నన్ను టార్చర్ చేస్తే ఎవడో పోవడం కాదురా మన బేబీ మనకి దక్కకుండా పోతుంది అంది ప్రణవి గట్టిగా. ప్రణవి మాటలు అతడికి అర్థం అవ్వక ప్రణవినే చూస్తూ ఉన్నాడు సూర్య. ఏంటి? అన్నాడు. అవును. నువ్వు చేసిన ఘనకార్యానికి ఇప్పుడు నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుంది. చాలా? ఇంకేమైనా చెప్పాలా? అని అరిచింది. ప్రణవి ఆ మాట చెప్పగానే అస్సలు నమ్మలేనట్టుగా చూశాడు సూర్య. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? చెవులు వినబడి చావడం లేదా? నీ వల్ల ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని అయ్యాను. ఓకేనా? ప్రెగ్నెంట్‌నా? అని షాక్ అవుతూ అంటే ఇప్పుడు నా బేబీ అన్నాడు సూర్య. అతడికి మాటలు రాక. నీ బేబీ కాదు. నా బేబీ అంది ప్రణవి. ఏంటి? అవును. నా బేబీ మాత్రమే. నీ బేబీ కాదు. నువ్వేమైనా నాతో కాపురం చేసి నన్ను ప్రెగ్నెంట్‌ని చేశావా? లేదు కదా! నా మీద నీ పగ తీర్చుకున్నావు. అంతే. దానికే తను నీ బేబీ అయిపోదు అంది ప్రణవి కోపంగా. ఏయ్! పిచ్చిగాని పట్టిందా ఏంటే నీకు? అవును. పిచ్చి పట్టింది. ఏం జరిగింది? ఏం జరిగింది? అని అడిగి చంపుకు తిన్నావు కదా! ఇదే జరిగింది. నువ్వు చేసిన పనికి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని అయ్యాను. నా బేబీ నా కడుపులో పెరుగుతుంది. ఈ బేబీకి నీకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే నాతో కూడా నీకెటువంటి సంబంధం లేదు. నా బేబీని నేను పెంచుకోగలను. నా బేబీ అంటూ నా దగ్గరకొస్తే మాత్రం బాగుండదు చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చింది ప్రణవి సూర్యకి. ఇప్పుడు నీ వార్నింగ్‌కి నేను భయపడిపోవాలా? అన్నాడు సూర్య. అది నీ ఇష్టం. ఏమైనా చేసుకో. నా జోలికి మాత్రం రాకు. నాకు అదే చాలు. అయినా నిన్ను వదిలేసాక కూడా నేనేమైపోతే నీకేంటి? నీ బేబీ పెరిగితే ఏంటి? వేరే ఎవడి బేబీ పెరిగితే నీకేంటి? అంది ప్రణవి. ఆ మాటకి ప్రణవి గొంతు బిగుసుకుంది సూర్య చేతిలో. అయినా కూడా ప్రణవి బెదరకుండా చంపేస్తే ఒకేసారి చంపేయి సూర్య. ఈ బాధలు కూడా నేను పడలేను అంది. నా వల్ల అవ్వట్లేదు కూడా. నీ మాటలు తట్టుకోవడం, నీ టార్చర్ తట్టుకోవడం. అదేదో చస్తే అయినా ప్రశాంతంగా ఉంటాను నేను. నిన్ను అంత ఈజీగా ఎలా చావనిస్తానే? అన్నాడు సూర్య. మరేం చేస్తావు? నా బేబీని నాకిచ్చేయి. అది ఈ జన్మలో జరగని పని. తను నా బేబీ. తనపై నీకెలాంటి హక్కు లేదు. నేను చచ్చినా నా బేబీని నీకు ఇవ్వను అంది ప్రణవి. ఓహ్! నా బేబీని నాకివ్వకపోతే ఏం చేస్తావే? నా బేబీ నీ బేబీ కాదు అని చెప్పానా? నువ్వు చెప్పినంత మాత్రాన నిజాలు, అబద్ధాలు కావు కదే! అబద్ధమో, నిజమో చెప్పాను కదా! నాకేమయిందో. ఇక వదులు నన్ను. నేనింటికి వెళ్ళాలి అంది ప్రణవి. ప్రణవి ఇక ఎప్పటినుండో ఏడుస్తూ ఉండడంతో సూర్య ఆమెను వదిలాడు. ఇక ప్రణవి ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా బయటికి వెళ్ళింది. కిందికి వెళ్ళాక నిత్య తన కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో నిత్య ప్రణవి ఫేస్ చూసి, "ప్రణవి ఏమైందే నీ ఫేస్ అలా ఉంది? ఏడ్చావా?" అని అడిగింది. "ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం పదా నిత్య. నాకు నీరసంగా ఉంది. కాసేపు రెస్ట్ తీసుకుంటాను" అంది ప్రణవి. అందుకే జాబ్ వద్దు, ఏం వద్దు అంటే విన్నావా నా మాట? ఎందుకే ఇలా మొండిగా చేస్తున్నావు? నిత్య మాటలకి ఏం మాట్లాడకుండా నిత్య భుజంపై తలవాల్చి కూర్చుంది ప్రణవి స్కూటీపై. ప్రణవి పరిస్థితి బాగాలేదు అని ఊహించిన నిత్య కాస్త ఫాస్ట్‌గానే ఇంటికి తీసుకువెళ్ళింది. ఇంట్లోకి వెళ్తూ ఉన్న ప్రణవిని చూస్తూ ఉన్నాడు. స్కూటీ వెనకాలే వచ్చిన కార్‌లో వచ్చిన సూర్య. ఏమీ చేయలేని సందిగ్ధంలో పడిపోయాడు సూర్య. అసలు ప్రెగ్నెన్సీ విషయమే మర్చిపోయాడు అతడు.
ప్రెగ్నెన్సీ వస్తుందని అతడు అనుకోలేదు. ఆమె మీద పగ తీర్చుకున్నాను అనుకున్నాడు తప్ప, ప్రెగ్నెన్సీ అనే విషయం అతడి మైండ్‌లోకి రాలేదు. నా బేబీ, నా రక్తం, నేనే వద్దు అనుకోని వెళ్ళావు కదే! మరి నా బేబీ మాత్రం నీకెందుకు అనుకుంటూ సూర్య ఫాస్ట్‌గా ఇంట్లోకి వెళ్లి కనీసం ఫ్రెష్ అవ్వకుండా డ్రింక్ బాటిల్ ఓపెన్ చేసి తాగుతూ ఉన్నాడు నాన్ స్టాప్‌గా. ప్రణవి మాటలే అతడి మైండ్‌లో మెదులుతూ ఉన్నాయి. ఎందుకిలా చేస్తున్నావే? ఏం పాపం చేశానే నీకు? ప్రాణంగా ప్రేమిస్తే నువ్వు దూరమయ్యావు. ఇప్పుడు నేను నీ మీద పగ తీర్చుకున్నాను అనుకుంటే, నా ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతుంది. ఇప్పుడు తనని కూడా నాకు దూరం చేయాలి అని చూస్తున్నావు. ఎందుకే? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నిన్ను ప్రేమించడమే నేను చేసిన తప్పా? అసలు నువ్వు నా లైఫ్‌లోకి రాకుండా ఉంటే బావుండేది కదే! నా జీవితం ఇలా అల్లకల్లోలం అయ్యేది కాదు అనుకోని తల పట్టుకొని కూర్చున్నాడు సూర్య. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కామెంట్